వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళకున్న అతిపెద్ద పిచ్చి ఏంటంటే ఏదైనా తమ నాయకుడు ఏం చేస్తున్నాడు, తమ నాయకుడి మైనస్ ఏంటి, అదే మైనస్ని ఇతర నాయకత్వం మీద రుద్దాలని ప్రయత్నం చేస్తారు. అందులో ముఖ్యంగా ఈ చిన్న పోస్ట్ చూస్తే మీకు అర్థమైంది. మీ అందరికీ తెలుసు, డాక్టర్ ప్రదీప్ రెడ్డి ఈ చింతకాయ గాడు ఒక పోస్ట్ పెట్టాడు. చింతకాయ గాడు ఏం పోస్ట్ పెట్టాడో తెలుసా? పబ్లిసిటీ పిచ్చి తప్ప పని చేద్దామని అన్న ధ్యాసే లేదు ఈ ప్రభుత్వానికి. దయచేసి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పేసి పెట్టాడు. ఇప్పుడు నేను ఒక చిన్న మాట మాట్లాడుతాను. అరే బాబు, నేను ఎక్కువ మాట్లాడితే నువ్వు పిచ్చకాయలు పిసుకొని చస్తావు. అసలు ఈ రాష్ట్రంలో నాకు తెలిసినంత వరకు పబ్లిసిటీ పిచ్చున్నోడు ఎవడో రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందరికీ క్లియర్గా అర్థమైంది. 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మనకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కట్టినటువంటి అన్ని బిల్డింగులకి జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీ రంగులు వేసుకున్నాడు. ఈ పిచ్చి పతాక స్థాయికి వెళ్ళి ఏం చేశాడంటే, చివరికి ఆ కార్యాలయాల ముందున్నటువంటి గాంధీ గారి బొమ్మకి, అలాగే జాతీయ జెండాలకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ రంగులు వేశారు. మీకంటే మతోన్మాదులు పిచ్చున్నోళ్ళు ఎవరైనా ఉన్నారంటారా బాబు? చివరికి డివైడర్లకి, లేకపోతే బ్రిడ్జిల మీద కట్టేటువంటి గేట్లకి, శ్మశానాలకి, అన్నిటికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ రంగులు వేసుకున్నాడు. ఈ వైసీపీ పార్టీ రంగులు వేసుకున్నారు. మీకంటే పబ్లిసిటీ పిచ్చి ఎవరికన్నా ఉందా? ఎవరన్నా కొత్తగా ఆంధ్రప్రదేశ్లో ఒక అడుగు పెడితే అబ్బా జగనన్న ఇన్ని బిల్డింగులు కట్టాడా అంటే, 1947 నుంచి ఇప్పటిదాకా అసలు ముఖ్యమంత్రులు ఎవరు బిల్డింగులు కట్టలా, ఎవరు అసలు కనీసం ప్రభుత్వ భవనాలు పెట్టలా. జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇన్ని బిల్డింగులు కట్టాడా? ఎక్కడ చూసినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ రంగులు వేశాడంటే అబ్బో ఇంత కన్స్ట్రక్షన్ చేశాడా, ఇంత అభివృద్ధి చేశాడా అని చెప్పడం కోసం కనిపించిన గుడికి, బడికి, అన్నిటికీ, శ్మశానాలకు కూడా వైసీపీ రంగులు వేశారు. మీకంటే పిచ్చినా కొడుకులు ఎవరైనా ఉంటారంటారా పబ్లిసిటీ పిచ్చోళ్ళు? ఇక అంతకంటే ముఖ్యమైన విషయం, చిన్నపిల్లలకి తినే కోడిగుడ్డు మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశాడు. అలాగే పిల్లలు తినే చిక్కీ ప్యాకెట్ల మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేశాడు. ఇంకా ఎట్నో చిన్నపిల్లాడు వేసుకునే డైపర్ మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఇలా వేసుంటే చిన్నపిల్లాడు దానికి సరిగ్గా న్యాయం చేసేవాడు. అలాగే అసలు దారుణాదారుణమైన విషయం ఏంటంటే, ప్రభుత్వ ఇచ్చేటువంటి జనన మరణ ధృవీకరణ పత్రాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. అలాగే వాళ్ళ తాతల వారసత్వం నుంచి వచ్చేటువంటి భూముల మీద 1B అడంగల్స్ మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఇంకా పిచ్చి పీక్ స్టేజ్కి చేసి దరిద్రం ఏంటంటే, పట్టాదారు పాస్ పుస్తకం మీద కూడా జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేసుకున్నాడు. ఇక మళ్ళీ సర్వేలు, సమగ్ర సర్వే అని చెప్పేసి మొదలుపెట్టి జగన్మోహన్ రెడ్డి బొమ్మలతోటి, పెద్ద గ్రానైట్ రాళ్ళతోటి ఒక అద్భుతమైనటువంటి ఆయన ముఖారవిందమైనటువంటి మొహాన్ని దాని మీద పబ్లిసిటీ చేసుకొని ప్రింట్ వేయించుకొని జగనన్న సమగ్ర సర్వే అని చెప్పేసి రాళ్ళను తయారు చేసి వాటి కోసం, ఆ రాళ్ళ తయారీ కోసం, ఆ బొమ్మల తయారీ కోసం ఎంత పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశాడో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఇక జగన్మోహన్ రెడ్డి గారు సాక్షికి ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇంక చెప్పాల్సిన పనిలే, కోట్ల రూపాయలను దోచిపెట్టేశాడు. ఈ సిగ్గు లేకుండా అరే చింతా ప్రదీప్గా నీకు ఎందుకురా ఇట్లాంటి సొల్లు మాటలు మాట్లాడతావు? నిన్న మెంతా తుఫాన్ వస్తే అందరూ కూడా రియల్ టైం గవర్నెన్స్ని ఉపయోగించుకుంటూ అన్ని శాఖలను సమన్వయం చేసుకొని ప్రజల్ని కాపాడుకున్నారు. ఎక్కడన్నా వరద బాధితులను ఆదుకుంటున్న ముఖ్యమంత్రి అని చెప్పేసి పేపర్లో యాడ్లు వేయలేదే, సాక్షికి యాడ్లు ఇవ్వలేదే. కేవలం ప్రజలతోటి మమేకమై వ్యవస్థల్ని సమన్వయం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి కంటే విభిన్నమైన ధోరణిలో పనిచేశారు. రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారి పబ్లిసిటీ పిచ్చి ఏ స్థాయిలో ఉంది, పబ్లిసిటీ కోసం ఏ స్థాయిలో ఆయన పాకులాడతాడో రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైంది. అందుకే ఇప్పుడు కింద ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడు, పబ్లిసిటీ పిచ్చి ఎవరికి ఉంది? రాళ్ల మీద, చెక్కీల మీద, రైతుల యొక్క పాస్బుక్ల మీద, గవర్నమెంట్ ఆఫీసులకు పార్టీ రంగుల్ని, క్రీడాకారుల యొక్క సామాగ్రి మీద, ఇంకా చెప్పుకుంటా పోతే ఇలా చాలా ఉన్నాయి. ప్రభుత్వం వచ్చాక ఎవరి ఫోటో అయినా కనబడింది, మినిమం కామన్ సెన్స్ ఉండాలిరా
వాస్తవమే ఇప్పుడు ఆ అబ్బాయి మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఇంత దారుణమైనటువంటి పబ్లిసిటీ అండి. క్రికెట్ కిట్ల మీద కూడా ఆయన బొమ్మలు వేశారు. ఇక ఆ కాక్స్ మీద పెట్టుకుంటారు, గార్డ్స్ మీద మాత్రం పెట్టలేదు. జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయలేదు. సంతోషించాలి ఆయనకి. అంటే అసలు ఎక్కడ చూసినా కొత్తగా రాష్ట్రంలో ఎక్కడన్నా వస్తే అబ్బా అద్భుతం చేశాడు జగన్మోహన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ని సంక్షేమం వైపు అడుగులు వేయించాడు అని చెప్పడం కోసం అని చెప్పేసి ఆయన చేస్తే, ఇక ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఈ పోరంబోకు పనులు ఏం చేశారు తెలుసా? ఎప్పుడో రోడ్ల మీద అభివృద్ధికి వేసినటువంటి శిలాపలకాలని, ఆ పలకాలను ఉన్నటువంటి రాళ్ళను బగలగొట్టి అక్కడ ఆయన ఏదో పెద్ద శంకుస్థాపన చేసిన రాళ్ళు వేసిన వాళ్ళు లెక్కన గత ప్రభుత్వాలు వేసిన రోడ్లకి వీళ్ళ శిలాపలకాలు కట్టించుకున్నారు. అంటే అంత లుచ్చా పనులు. పైన యథానాయక తదా కార్యకర్తలు అన్నట్లుగా పైన ముఖ్యమంత్రి గారు ఏం చేశారు, కింద ఎమ్మెల్యేలు మంత్రులు అదే పని చేస్తారు. ఎక్కడ చూసినా అసలు ప్రతి శిలాపలకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల పేర్లు ఉన్నాయి, మంత్రుల పేర్లు ఉన్నాయి. అసలు ఎవరు వీళ్ళకి ఏం సంబంధం? ఎన్నుకున్నారు వీళ్ళు? ఏం చేశారు? వీళ్ళు వేసారా సీసీ రోడ్డు? వీళ్ళేలా ఏదో ప్రభుత్వంలో సీసీ రోడ్లు వేస్తే దానికి వీళ్ళ బొమ్మలు పెట్టుకున్నారు. అరే చింతకాయ, అసలు నీకు ఈ విషయాలు తెలిసినా? నీకేం తెలుసురా చింతకాయ? వాడు అక్కడ ఏదో సోషల్ మీడియాలో డాలర్లో డబ్బులు ఇస్తున్నాడు, ఒక సోషల్ మీడియాని బిల్ చేయమన్నాడు. మొత్తం యూకే బ్రాంచెస్ని అట్లా బ్రాంచెస్గా డివైడ్ చేసేసి యుఎస్ బ్రాంచ్ని ఒకరిని, యూకే బ్రాంచ్ ఒకరిని, ఇట్లా డిఫరెంట్ బ్రాంచ్లందరినీ మిమ్మల్ని హెడ్గా పెట్టేసి అక్కడి నుంచి మీరు సోషల్ మీడియాని రన్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కానీ పక్కన ఇతర రాష్ట్రాల్లో కానీ పోస్టులు పెడితే చెక్కి పడేస్తున్నారు, కేసీపీడీ ఆడిస్తున్నారని. అందుకని అక్కడి నుంచి మీరు సైన్యాన్ని తయారు చేసి వాళ్ళ ద్వారా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిస్తున్నారు. గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ పిచ్చేందో, జగన్మోహన్ రెడ్డి సాక్షి మేనేజ్మెంట్కి ఎంత దోచిపెట్టాడో ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసే ప్రజలకు విరక్తి పుట్టే, అమ్మ బాబు రాష్ట్ర ప్రజల సొమ్ము అప్పనంగా సాక్షికి దోచిపెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుకున్నారు. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించి 11 సీట్లకు పరిమితం చేశారు. 11 సీట్లకు పరిమితం చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి పబ్లిసిటీ తగ్గలా. ఎందుకంటే దాదాపుగా నిన్న మెంతా తుఫాన్ వచ్చిన 11 రోజుల తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు. చూడండి, ఆ 11 నెంబర్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే భవిష్యత్తులో 9వ 1వ వస్తుందని డిజిట్ తగ్గకుండా ఉండాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి చింతకాయ గారికి నేను చెప్పేది ఏంటంటే, మీకున్న కుల పిచ్చి, మత పిచ్చి, పార్టీ పిచ్చి, అట్లాగే ఈ యొక్క రంగుల పిచ్చి బహుశా ఇంకెవరికి ఉండదు. మీరు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి, కాలం కలిసి రాక 2వ టర్మ్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేదు. కానీ ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే, 2వ టర్మ్ ముఖ్యమంత్రి అయ్యి ఉంటే ఆంధ్రప్రదేశ్లో మగవాళ్ళందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చొక్కా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులో ఉన్న ప్యాంట్లని లేకపోతే నిక్కర్లను గుట్టించేవాడు, రాష్ట్రం అంతా ఊరేగించేవాడు. దేవుడి దయవల్ల ప్రజలు మేల్కొని ప్రజలకు సిగ్గొచ్చి బుద్ధొచ్చి వైఎస్ఆర్సీపీ పార్టీని ఆడబెట్టాలో అక్కడ పెట్టారు.